హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డు జారీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫ్రెండ్స్, ఇప్పటికే ఉన్న కార్డులోని మార్పులు కావలసిన వారు, చిరునామా మార్చాలనుకునేవారు లేదా కొత్త కార్డు అవసరాలు లబ్ధి పొందాలనుకున్నవారు మే 7వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవడానికి పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. ఫ్రెండ్స్, ఈ కొత్త రేషన్ కార్డ్ స్మార్ట్ కార్డుల రూపంలో ఉంటాయి. ఫ్రెండ్స్, వీటిని ప్రత్యేకంగా QR కోడ్ ఉంటుంది. ఫ్రెండ్స్, దీని ద్వారా గడిచిన 6 నెలల్లో రేషన్ వివరాలు స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఈ కార్డు రేషన్ పొందే దానికి అర్హులుగా ఉంటారు. ఫ్రెండ్స్, అలాగే కొత్త రేషన్ కార్డు దరఖాస్తు విధానం. ఫ్రెండ్స్, కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు స్థానిక గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అక్కడ అందుబాటులో ఉన్న అధికారులకు అవసరమైన వివరాలు అందించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కేవైసీ పూర్తయిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఎవరైనా ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ నెలాఖరికి మే 30వ తేదీ వరకు ఉంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా గమనించగలరు. 30వ తేదీలోపు ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు, 80 ఏళ్ళు పైబడిన ముసలి వాళ్ళు చేయించుకోకుండా ఏం కాదని వీళ్ళు మెన్షన్ చేయడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, అలాగే కార్డు మార్పులు అవసరమైతే దానికి అనుగుణంగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారుల ద్వారా పరిశీలన జరుగుతుంది. ఫ్రెండ్స్, పరిశీలన పూర్తయిన తర్వాత కొత్త కార్డు జారీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఎవరైనా కార్డు డివైడ్ చేసుకోవడం లేదా యాడింగ్ అనే ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎవరైనా 50 సంవత్సరాలు ఉండి ఒంటరి మహిళగా ఉన్న వారికి కొత్త కార్డు లభించడం కూడా జరుగుతుంది. అలాగే 50 ఏళ్ళు ఉన్నవారు, మ్యారేజ్ కాకుండా ఉన్న మేల్ వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డుకు అర్హులుగా వీళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఈ కేవైసీ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 94% మందికి పూర్తయింది. ఇది ఆధారిత ధృవీకరణ ప్రక్రియ. అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలు మరియు 80 సంవత్సరాలు పైబడిన వయోజనులకు ఈ కేవైసీ చేయవలసిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ప్రస్తుతం రాష్ట్రంలో 1,46,21,023 రైస్ కార్డులు ఉన్నాయి. ఫ్రెండ్స్, వీటిలో దాదాపు 4,24 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు నమోదయ్యారు. ఫ్రెండ్స్, మంత్రి నాదెండ్ల మనోహర్ లబ్ధిదారులకు కొన్ని కీలక సూచనలు చేశారు. ఫ్రెండ్స్, ఎవరి వద్ద రేషన్ కార్డు ఉండి అనర్హులైతే అర్హత లేని వాళ్ళు ఫ్రెండ్స్ వారు వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కొత్తగా కార్డు కావాల్సిన వారు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఫ్రెండ్స్, కార్డులో మార్పులు చేయాలనుకునే వారు కూడా ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. సచివాలయం వద్ద అధికారులు అవసరమైన సమాచారం తీసుకుని దరఖాస్తు స్వీకరిస్తున్నారు. ఫ్రెండ్స్, ముఖ్యమైన తేదీలు. ఫ్రెండ్స్, దరఖాస్తు ప్రారంభం మే 7వ తేదీన స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, సచివాలయంలో దరఖాస్తుల స్వీకరణ మే 7 నుంచి స్టార్ట్ అవుతుంది. స్మార్ట్ కార్డ్ జారీ చేసేయడం మటుకు జూన్ 2025 నుండి ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే మొబైల్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అది ఏ విధంగా చేసుకోవాలనేది మీరు కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేస్తే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఎవరైతే స్మార్ట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీరు నన్ను కామెంట్ ద్వారా ఎక్కువ మంది అడిగితే నేను చేస్తాను. ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి జరుగుతుంది. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్.